భారతీయ విద్యా పథకం 1వ తరగతి నుంచి పీజీ చదువుకునే విదేశీ పిల్లలకు ఆర్థిక సహాయం. మరి అదే విధంగా గరుడ పథకం, కళ్యాణమస్తు పథకం, వేదవ్యాస పథకం, గాయత్రి పథకం, వశిష్ఠ పథకం, ద్రోణాచారి పథకం, చాణిక్య పథకం. అధ్యక్ష, ఇది 2019-24 సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకము కూడా అమలు పరచలేదు అధ్యక్ష. బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. 24-25 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష మేము 271 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది టోటల్ బడ్జెట్ 214. ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష, మందుకి, గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష 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 2014-19 వరకు ఈ పథకాలు ఏమీ కొనసాగించలేదు అధ్యక్ష. చెప్తున్నాను వినండి సార్. అధ్యక్ష, వీళ్ళు నిజాలు మాట్లాడితే నేను మీతో మాట్లాడుతున్నాను అధ్యక్ష. నిజాలు మాట్లాడితే వీళ్ళకి ఎందుకు అధ్యక్ష భయమా? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి భయము? మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేమైనా తప్పు మాట్లాడంటే చెప్పండి. ఎందుకు అధ్యక్ష ఇలా మాట్లాడుతున్నారు? కాపుల ద్రోహి, బ్రాహ్మణ ద్రోహి చేస్తూ మేము మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మేము అలాగే మాట్లాడుతున్నాం నిజంగా అధ్యక్ష. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కూర్చోమనండి నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో మేము ఈబీసీ కార్పొరేషన్లకు, కమ్మ కార్పొరేషన్లకు టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్ ఒక్కసారి వినండి. నిలుకుంటే ఏంటండి సార్? అమ్మ ఉండండి, వాళ్ళు అమ్మ వాళ్ళకి మన ఆన్సరు జీర్ణించుకోలేక ఇలా అరుస్తున్నారు. నిజాలు చెప్తున్నాం కాబట్టి అరుస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేము కమ్మ కార్పొరేషన్ కి అధ్యక్ష, కమ్మ కార్పొరేషన్ కి అమ్మ టోటల్ గా వచ్చి టోటల్ స్కీమ్స్ అధ్యక్ష, టోటల్ స్కీమ్స్ కి అధ్యక్ష 1820 ఒకళ్ళు చెప్పండి. అదే ఒక్కళ్ళు చెప్పండి. అదే మీరు సీట్లో కూర్చొని చెప్పండి. ఒకళ్ళు చెప్పండి. మీరు సీట్లోకి వెళ్ళి ఒకళ్ళు చెప్పండి. మేడం ఒక్క 1 మినిట్ మీరు ఎవరు మాట్లాడండి. ఒక్క మాట. హలో డిప్యూటీ ఎల్ఓపి గారు, అప్రెడ్డి గారు మీరు మాట్లాడండి. సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు మేడం 1 మినిట్. హలో తిరుమూర్తి గారు ఒకళ్ళు మాట్లాడండి. కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి అందరూ. ప్లీజ్ కూర్చోండి. ఒక్కరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. తిరుమూర్తి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఈరోజు మంత్రిగా మరి వారు సమాధానం అడిగినప్పుడు అరే మీరు మాట్లాడిన దాని మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు. కూర్చోండి.